అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పర్యావరణం అనే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రజలందరికీ సంబంధించిన సబ్జెక్టు. ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏం చేయాలంటే ప్రజలతో డిస్కస్ చేసి వాళ్ళ అనుమతితోటే డెవలప్మెంట్ను డిజైన్ చేయాలని ఐక్యరాజ్య సమితి మన కాన్స్టిట్యూషన్లో కూడా చాలా క్లియర్గా రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ డిజైన్ చేయడం జరిగింది. అయితే మన చట్టాలు ఎట్లున్నాయంటే 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత 1972 తర్వాత మొట్టమొదటిసారిగా మన దేశంలో ప్రివెన్షన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చింది 1974లో. అదైనా 2 ఏళ్లకు కాలుష్య నియంత్రణ మండలీలు ఈ దేశంలో ఏర్పడ్డాయి 1976. అదైనా 5 ఏళ్లకు వాయు కాలుష్య నిరోధక చట్టం వచ్చింది 1981. అదైనాక కూడా భోపాల్లో ఘోర యాక్సిడెంట్ అయింది, మనందరికీ తెలుసు. భోపాల్ 1984 డిసెంబర్ వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే మన దేశంలోనే జరిగింది. అయినా కానీ మనం అంటే మన గవర్నమెంట్స్, మన పొలిటికల్ పార్టీస్ మనం ఏమైనా గుణపాఠం నేర్చుకుంటామా అంటే అదేం లేదు. సో అది ఎప్పటికీ మనం తప్పులు చేసుకుంటూనే పోతాం. 1986లో ఒక సమగ్ర పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది, ఇది భోపాల్ తర్వాత. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక మేజర్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ప్రభుత్వం అనుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం పర్యావరణం పైన ఎలా ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందని ఒక వండర్ఫుల్ నివేదిక తయారు చేయాలి, సమగ్ర నివేదిక. మళ్ళీ ఏదో గూడుపుటాని ధోరణిలో కొన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో తీసుకొని కాదు, ప్రజలందరి అంటే ఈ యాక్టివిటీ వల్ల ప్రజలపైన ఎలాంటి ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగేది వాళ్ళు తలపెట్టిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ఈఎల్ఎఫ్ అంటారు, ఆర్ విఎల్ఎఫ్, వెరీ లో ఫ్రీక్వెన్సీ ఒక సిగ్నలింగ్ సిస్టమ్. ఇక్కడ ఎందుకు పెడుతుందంటే మన ఇండియన్ నేవీ యొక్క సబ్మెరీన్ సముద్రంలో ఎక్కడెక్కడనో తిరుగుతుంటాయి కదా, అవి ఎంత దూరం ఉన్నా కానీ వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ వ్యవస్థను పెట్టుకోం. చాలా తక్కువ సపోర్ట్ చేస్తుంది కనుక అది డిటెక్టబుల్గా ఉండదు. అంటే శత్రువులు కూడా వాళ్ళకు తెలియని పరిస్థితిలో వాళ్ళు కావాలని ఈ విధంగా డిఫెన్స్లో ఇది అవసరమే. కాకపోతే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు భారతదేశానికి ఎన్నో ద్వీపాలు ఉన్నాయి కదా, అండమాన్స్, నికోబారు, అక్కడ కొన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఎక్కడనో ఐలాండ్లో పెట్టుకోవచ్చు కదా. వికారాబాద్ ప్రాంతంలో ఈ వండర్ఫుల్ ఒక దగ్గర 3000 ఎకరాలను ఎంక్లోజ్ చేసి ఇక్కడ పెట్టినట్లయితే వాట్ ఈస్ ద టోటల్ ఇంపాక్ట్ ఆన్ ది ఎన్వైరన్మెంట్? మరి పర్యావరణంపై ప్రభావం ఏంది అన్నప్పుడు మీరు దయచేసి మీడియా ఫ్రెండ్స్ అందరూ, పర్యావరణంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనమే, గౌరవనీయులైన మానవులు. సో మన మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో మొదలు చెప్పాలి కదా. ఇప్పటివరకు అదేమి మనకు ఈఐఏ రిపోర్ట్ రాలే. సో ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు తయారు చేసినటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ దే షుడ్ మేక్ ఇట్ పబ్లిక్. ప్రొసీజర్, పబ్లిక్ హియరింగ్ ప్రొసీజర్ ఒక్క నిమిషం చెప్తాం. పబ్లిక్ హియరింగ్ ఈజ్ ఏ మ్యాండేటరీ, అంటే ఇక దాన్ని ఎస్కేప్ కాలేదు. గవర్నమెంట్ కంపల్సరీ ప్రజాభిప్రాయ సేకరణ జరపాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ పర్యావరణం పైన వాళ్ళు అనుకున్న డెవలప్మెంట్ ఏం ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని ఈఐఏను ఆ రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రాంతంలో 30 కిలోమీటర్ రేడియస్లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్లలో పెట్టాలి. అంటే అది ఏదన్నా కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ, ఎండిఓ, జిల్లా పరిషత్, ఇంకా ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కూడా. దాన్ని ఎందుకు గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే పబ్లిక్ బిల్డింగ్స్ అంటాం. ప్రజలకు సంబంధించిన ఈ డాక్యుమెంటు
ఒక ప్రైవేట్ బిల్డింగ్లో పెడితే అందరు పోయి తీసుకోలేరు కదా, కనుక పబ్లిక్ బిల్డింగ్లో పెట్టాలి. పెట్టి ఒక లోకల్ మోస్ట్ పాపులర్ పేపర్స్ ఉంటాయి కదా, ఒక 3-4 పేపర్స్లలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఏమని చెప్పాలంటే మేము ఈ విధంగా అనుకుంటున్నాము, ఈ నివేదిక తయారు చేసినాము, మీ కొరకు మీకు అందుబాటులో ఉంచడానికి మేము ఈ ఫలానా ఆఫీసులలో పెట్టినాం, మీరు దయచేసి చూడగలరు అని చెప్పాలి. దాని తర్వాత 1 month టైం ఇవ్వాలి. అది ప్రొసీజర్ అన్న. 1 month టైం. ఆ 1 month అయినాక ఎక్కడో దగ్గర పబ్లిక్ హియరింగ్ అంటూ ఒక వెన్యూ, ఒక వండర్ఫుల్ ప్లేస్లో, ఒక్కోసారి అవసరమైతే 2-3 ప్లేస్లలో పెట్టాలి. అవి ఏరియా ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు పెట్టాలి. సో ఆ విధంగా వాళ్ళు పత్రిక ద్వారా వాళ్ళు ఏం చెప్పలే, నివేదిక అందలే. ప్రజల లోపల చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఫెసిలిటీ అమెరికాలో వచ్చినప్పుడు అమెరికన్ పబ్లిక్ సైంటిస్టులు అందరూ వ్యతిరేకించి దాన్ని అపోజ్ చేస్తే దాన్ని బంద్ చేశాను. మరి అమెరికా అటువంటి ఒక అడ్వాన్స్ కంట్రీ ఆ విధంగా చేసినప్పుడు, రైట్, వాళ్ళు అన్ని విధాల హైటెక్గా ఉన్నప్పుడు అక్కడ ఇది మంచిది కాదు అన్నాక వాళ్ళకు మంచిది కానీ మనకి ఎట్లా మంచిది అవుతుంది? మనం కూడా అదే మనుషులం కదా. సో బేసికలీ దీని మీద చాలా చర్చ జరగాలి. ఈరోజు మనం డిమాండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ప్రజలందరికీ ఆ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కాపీ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పబ్లిక్ బిల్డింగ్స్లలో ఆ కాపీ పెట్టాలి. అది ఏం పెద్ద విషయం, జిరాక్స్ చేసి మస్తు ఎన్ని కాపీలు అంటే అన్ని లేదు, ఓపెన్ డాక్యుమెంట్ పెట్టాలి. తర్వాత మనం ఈ ప్రాంతంలో కంపల్సరీ మనందరం దానిపైన డిస్కస్ చేసి దానివల్ల నష్టమవుతుందని అందరం అనుకున్నప్పుడు దానిపైన కంపల్సరీగా పోరాటం చేయాలి. పోరాటంలో ఎక్కడ కూడా హింస జరగదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న సేవ్ నల్లమల ఉద్యమం, యురేనియం మైనింగ్ జరిగింది కదా, ఎంత వండర్ఫుల్ స్ట్రగుల్ అన్న. 70 రోజులలో రిజల్ట్ వచ్చింది. అసెంబ్లీలో వాళ్ళు అప్పటిదప్పుడు రిజల్యూషన్స్ పాస్ చేసిండ్రు, కౌన్సిల్లో పాస్ చేసిండ్రు. మేము చేయం రా బాబు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలే వెనక్కి జరిగినాయి. సో అటువంటి ఒక వండర్ఫుల్ పీపుల్స్ అజిటేషన్ కంపల్సరీగా ఇక్కడ ఉండాలి. పబ్లిక్ ప్రొటెస్ట్ లేనిది కోర్ట్స్ కూడా కదలవు. నేను మొదలే చెప్తున్నా, కంపల్సరీ ఇది ఒక పబ్లిక్ ఇష్యూ అన్నప్పుడు పబ్లిక్ డిస్కషన్ జరగాలి, అవేర్నెస్ ఉండాలి, ప్రొటెస్ట్ ఉండాలి. పబ్లిక్ వాయిస్ మీడియా ద్వారా వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్ట్స్, ఎన్జిటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మీడియాలో వచ్చేదాన్ని నోటీస్లో తీసుకుంటారు. ఇది కాక మనకు అంటే వి ద సిటిజన్స్ మనకున్న ఆప్షన్ ఏంటంటే కంపల్సరీ మనం ఎన్జిటికి పోతాం. ఎన్జిటి అంటే ఏంది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది ఎందుకొరకు క్రియేట్ చేసినారు? ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాలా క్రూషియల్, లైఫ్ అండ్ డెత్ ఇష్యూస్ కనుక నార్మల్ హైకోర్టు, సుప్రీంకోర్టు పోతే ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ రిజల్యూషన్. ఎందుకంటే అక్కడ వాళ్ళకు పెండింగ్ కేసెస్ ఎక్కువ, దీనికి ఎక్కువ టైం కేటాయించలేకపోతుండ్రని ఒక ఫాస్ట్ అంటే దాన్ని ఏమంటారు, క్విక్ రెస్పాన్స్ మెకానిజం, త్వరితగతిన పర్యావరణ సమస్యల్ని పరిష్కరించడానికి ఎన్జిటిని క్రియేట్ చేశాం. ఇది బై ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. దాని చైర్పర్సన్ సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు, అంటే ఆ ఈక్వల్, దానికి చాలా వాల్యూ ఉంది. ఫ్రెండ్స్, మనం ఈ ప్రాంతంలో మేము ఎన్జిటికి పోయేది గ్యారంటీ. దీన్ని మన వికారాబాద్లో ఉన్న అన్ని కాలేజీలు, ఎస్ఏపి కాలేజు, మిగతా కాలేజీలలో లెక్చర్స్ ఇవ్వడం, ఇక్కడనే కాకుండా ఒక 100 కిలోమీటర్ రేడియస్లో హైదరాబాద్లో. ఎందుకంటే ఏదైనా కానీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ పబ్లిక్లో వెళ్ళిపోవాలి. నల్లమలలో మేము చేసింది 2-3 జిల్లాలని కదిలించినాం. నల్గొండ, పెద్దగట్టు, పులిచెర్ల, అక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం నల్లమల్ల, ఇటు కర్నూలు, మహబూబ్ నగర్ వరకు కదిలింది. సో పబ్లిక్ ఇష్యూ అన్నప్పుడు ప్రజలు కదలాలి. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత, ఒకరిద్దరి సబ్జెక్టు కాదు ఇది. ఆర్టికల్ 51A ప్రకారంగా. తర్వాత మన స్వామీజీ అడిగిన క్వశ్చన్కు ఆయన ఏమంటుండంటే, సార్ ఇది ఇంత నష్టమైతే మళ్ళీ ఆడ పనిచేసేటోళ్ళ సంగతి ఏంటి
మీకు ఒక్క మాట చెప్పాలి. మనం 1987 నాగార్జున సాగర్ వద్ద వాళ్ళ అణు విద్యుత్ కేంద్రం పెడతామంటే ప్రొఫెసర్ శివాజీరావు, నేను, వాళ్ళంటి వాళ్ళు ఎందరో, డాక్టర్ బాలగోపాల్, అటువంటి వాళ్ళందరూ కలిసి మేము దాన్ని ఆపినాం. మహా ఉద్యమం, మీడియా ఫుల్ కోఆపరేట్ చేసింది, వేల మంది పబ్లిక్ అటెండ్ అయింది, ఆగింది. అయితే మరి అట్లని ఎందుకు ఆపినాం? అది సైటింగ్, ఇంకా ఎన్నో ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కానీ సైటింగ్ చాలా తప్పు. ఇక్కడ కూడా సైటింగ్ చాలా తప్పు. మేము దాన్ని వద్దని అంటలేము కదా. డిఫెన్స్కి అవసరం ఉంటే పెట్టుకోండి, కానీ మనకున్న అనేక ఐలాండ్స్ ఉన్నాయి కదా, మనకు ఐలాండ్స్ లేవు, ఇంకెక్కడ పెట్టలేము, ఇక్కడనే పెట్టాలి అనే పరిస్థితి లేదు. ఇది రాంగ్ సైటింగ్ ఫర్ దట్. సో సైటింగ్ క్రైటీరియా మీద ఇది పోతుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇమీడియట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మొత్తం ప్రపంచం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడతాం. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ప్యారిస్ అకార్డులో సంతకాలు పెట్టాం 2015. నుంచి మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమల్లోకి వచ్చినాయి 2016 నుంచి. దాంట్లో గోల్ నెంబర్ 15, 16, గోల్ నెంబర్ 14 అండ్ గోల్ నెంబర్ 13 రాసుకోను. గోల్ నెంబర్ 13 టాక్స్ అబౌట్ క్లైమేట్ రెమిడియేషన్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంతకాలు పెట్టింది క్లైమేట్ క్రైసిస్ను అడ్రస్ చేస్తామని. అట్లా చేసుకుంటా ఈ అడవిని ఎట్లా, హౌ కెన్ దే హ్యాండ్ ఓవర్ ద ఫారెస్ట్? ఇక్కడనే కాదు, యురేనియం మైనింగ్ పేరు మీద నల్లమల్ల హైదరాబాద్లో మన కేబీఆర్ పార్క్ చుట్టూ 3000 చెట్లు కొడతామంటే స్థానిక ప్రజలందరూ ఉద్యమించి దాన్ని ఆపినారు. కోర్టుకు పోయినాం. అప్పుడు కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద పెటిషనర్స్. ఆపినాం. అంటే ఇష్యూ ఏంటంటే మనం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో భారత ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేస్తుంది. ఇక్కడికి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వాళ్ళు పట్టించుకోరు. కనుక ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఈజ్ అ క్రూషియల్ ఇష్యూ. దాని మీద కాంప్రమైజ్ లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. నో కాంప్రమైజ్ ఆన్ రైట్ టు లైఫ్, రైట్ టు హెల్త్, రైట్ టు క్లీన్ సరౌండింగ్స్. తర్వాత ప్రికాషనరీ ప్రిన్సిపల్. ఇప్పుడు మనమంతా జనరల్ పబ్లిక్ అన్నాం. సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఢిల్లీ డిసైడ్. మనకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ను క్లారిఫై చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. దీన్ని బై వే ఆఫ్ అబండెంట్ ప్రికాషన్ అంటాం. అవును, మనకు 150 డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మరో సైంటిఫిక్ పద్ధతిలో వాళ్ళు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టి 1 రోజు కాకుండా 2 రోజులు 3 రోజులు ప్రజలు కన్విన్స్ అయిన దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ బాధ్యత అది. దే కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు డౌట్స్ ఉండడం న్యాచురల్లీ. మరి వేరే దేశాల్లో రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా నష్టం చేయదని గ్యారంటీ ఏంది? సైటింగ్ క్రైటీరియా ఆబ్జెక్ట్ చేస్తున్నాం. అమెరికాలో ఎందుకు రిజెక్ట్ అయిందో గవర్నమెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. సో దీని మీద పూర్తి చర్చ జరగాలి. వీఆర్ డిమాండింగ్ అకౌంటబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ద citizens here are worried and definitely we will launch peaceful non-violent agitations for the protection of the rights of the people here. Radioactive materials కు లింక్ అయి ఉంటుంది. యురేనియం విషయంలో ఇట్ వాజ్ రేడియేషన్. నాగార్జున సాగర్లో న్యూక్లియర్ ఇష్యూ అప్పుడు రేడియేషన్. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ, a method of conveying the communications. దీని యొక్క ఇంపాక్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ బయాలజీ అనేది ప్రూఫ్ అయింది. నా దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి డౌన్లోడ్ చేసి. అది కాకుండా నేనేమంటున్నా, ఇక్కడనే మనం ఇది మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఒక పెద్ద చర్చ పెడదాం ఎగ్జాక్ట్లీ అది ఎట్లా. బికాస్ దిస్ ఈజ్ నాట్ రేడియేషన్ బట్ it definitely it has an impact on the health of the people in the world which are following this. సైటింగ్ క్రైటీరియా అనే పదం ఎందుకు తెస్తున్నా అంటే, ఒకవేళ చాలా ఇంపార్టెంట్గా మాకు తప్పను డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిందని అంటే ఓకే, మరి ఇండియాలో మస్తు ఐలాండ్స్ ఉన్నాయి. మీకు అండమాన్ నికోబార్ అంటే జస్ట్ 2 కావు, ఒక చైన్, హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఒక ఐలాండ్లో పెట్టుకో. ఎక్కడనైతే దెర్ ఈజ్ నో ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్.
అంతేగాని ఈడబెట్టి తెలంగాణలో అందులో హైదరాబాద్ సిటీకి దగ్గర వికారాబాద్ ఇది మోస్ట్ డెవలపింగ్ ఏరియా. యూ కాంట్ పుట్ ద అంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రజల లైఫ్ ఇట్ కాంట్ బి ఎండేంజర్డ్. ఇది దీనిపైన ఇంకా చర్చ జరుగుతుంది. సార్ ఇది ప్రక్రియ ఎంతవరకు వచ్చింది సార్? అంటే మాకు సెంట్రల్ నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళన్ని తప్పులు ఇప్పటివరకే అన్ని తప్పులు చేసింది. ఫస్ట్ ఏదన్నా చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే EIA, ప్లీజ్ రాసుకుంటాను, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. పర్యావరణం పైన అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలపెట్టిన యాక్టివిటీ దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది అది ఫస్ట్ బేసిక్ రిపోర్ట్ అయితే తయారు చేయాలి కదా. ఒకవేళ వాళ్ళు సీక్రెట్గా చేసిండ్రు అనుకో, చేస్తే అది ప్రజలకు ఇన్ఫామ్ చేయాలి కదా. సో పబ్లిక్కి ఇన్ఫామ్ చేయాలంటే పబ్లిక్ బిల్డింగ్స్లో పెట్టాలి కదా. అన్న మీరందరూ మీడియా వాళ్ళు ఏదన్నా ఒక పత్రికలో వాళ్ళు చెప్పిండ్రు అన్న ఫలానా రోజు పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని, మరి వాళ్ళు అది చట్టం ఆ విధంగా చెప్తుంటే వీళ్ళు ఎందుకు బైపాస్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా లేదు. ఏమో మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. డెమోక్రసీ ఎవరిని తాత జాగీర్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అండ్ వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కనుక ద పాయింట్ ఈజ్ వాళ్ళు ఇప్పటివరకే అన్ని తప్పులు చేశాం. వాళ్ళ దాంట్లో నాకు ట్రాన్స్పరెన్సీ కనపడతలేదు. సో కనుక డెఫినెట్లీ వీ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. తర్వాత అంతా మేము ఇంకా వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. డెఫినెట్లీ విల్ గో టు ద ట్రిబ్యునల్ అండ్ ఎవరన్నా వికారాబాద్ నుంచి మనం ఎవరన్నా ఈవెన్ వీ డోంట్ హ్యావ్ టు బీ ఎ లాయర్, కాకపోతే పద్ధతి ప్రకారంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ ప్రొసీజర్ ప్రకారం సబ్మిట్ చేసినాక మనమే పోయి మాట్లాడవచ్చు. అట్లనిగా మనకు మస్తు అడ్వకేట్స్ ఉన్నారు ఢిల్లీలో, దాంట్లో ఏం డౌట్ లేదు. వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. అండ్ వీ విల్ డెఫినెట్లీ విన్. మన జాతకంలో ఓటమి లేదు ఇప్పటివరకు. 32 ఏళ్ల కింద న్యూక్లియర్ రియాక్టర్ ఆపినాం మేము. 2016 ఏళ్ల కింద యురేనియం మైనింగ్ ఆపినాం. మొన్న ఆపినాం. పటాన్ చెరువు కేసులు, మీరు జలసాధన ఉద్యమాలు ఏమన్నా తీసుకో, మనది ప్యూర్ సబ్జెక్ట్. మొత్తం ప్రపంచం ఈ సబ్జెక్ట్ దిక్కు ఇది కావాలని కోరుకుంటుంది. దీని మీద కాంప్రమైజ్ లేదు. దీంట్లోనే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, దీంట్లోనే నిలకడగా ఉండే అభివృద్ధి ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్. పోవాలంటే అర్థమైందా? 40 ఫీట్ ఒక పోవడం సిగ్నల్స్ వస్తుంది. ఇది ఏ ఊరికి కింద ఎవరి చేయని కింద ఎవరి ఇంటి బునాది పిక్తంచి తెలియదు. దానికి మేము కలెక్టర్ దగ్గర పోయిన కూడా మేడం కూడా ఆన్సర్ లేదు. ఇట్లా చూపిస్తామా ఎక్కడికి ఆకాశానికి. మీకు అక్కడ కేసీఆర్ ఉన్నారా దేవుడు ఉన్నా అని తెలియదు మాకు. ఎవరు లేకుండా అందరూ పైకి వెళ్ళిపోవాలి. ఒక్క దేశమైన సర్వనాశనం చేసి అదేదో అది మనవులు కాదు, అమెరికాలు పెట్టి 1989 2004 వరకు పెట్టిన ప్రాజెక్టునే అక్కడి నుంచి వాళ్ళు తీసేసి వాళ్ళంతా వేలాది కోడి రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ని తీసేయడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంది కాదు కదా. ఇక్కడ సముద్ర తీరంలో కూడా వీళ్ళు పెట్టరు, ఎందుకంటే అక్కడ చేపలు చచ్చిపోతారు, సముద్రంలో జీవాలు చచ్చిపోతారు. ఇక్కడ మానవులు చచ్చిపోయిందా వాళ్ళకి ఏమి అభ్యర్థంగా చేసి పెడుతున్నది. ఇది వలన ఎంతోమంది ఇప్పుడు తుమ్మలపల్లిలో చూడ మీరు. నేను సార్కి అడిగితే ఏమంటే ఇప్పుడు అక్కడ ఉన్న డ్యూటీ చేస్తున్న వాళ్ళకు లేన బాధ సుత్తున్న వాళ్ళకి. ఇదే తుమ్మలపల్లిలో అక్కడ మనుషులు డ్యూటీ చేస్తున్నారు, సుత్తున్న ప్రాంతం సర్వనాశనం అయిపోయింది. ఒక్కొక్కరు ఎడుపు చూసియా ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ చెంబ పలగొట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొల్యూషన్ బోర్డుకు వాళ్ళకి ఇప్పుడు మామూలు ప్రజలకు చదువు తక్కువ కోసం వీళ్ళకు మన పన్ను కట్టిన ట్యాక్స్ పెట్టి వాళ్ళని చదివిసి ఒక పోస్టులు ఇచ్చిన సమయాలకు బాధ్యత ఉన్నది కదా వాళ్ళకు. ఆ తుమ్మలపల్లి ఊరు చూడండి ఎంతో గౌరవం ఉన్నది. వాళ్ళు అక్కడ ఒక ముఖ్యమంత్రి పోరు, ప్రధానమంత్రి పోరు, ఒక ఎమ్మెల్యే పోయిన కూడా ఒక గ్లాసు నీళ్లు త్రాగుదు అక్కడ పోయి. ఇంత ఘోర పరిస్థితి ఇప్పుడు ఉన్నకు మనకు వికార ప్రాంతంకి ఏమున్నది, కొంచెం మంచి గాలి ఉన్నది, నీరు ఉన్నది. ఇది కూడా సర్వనాశనం చేసి పెట్టేసి వాళ్ళకి తృప్తి అయిపోతుంది. చెప్పండి అంత. मैं दिल्ली से आई हूँ और हमारी भारतीय बौद्ध संघ जो है वो सोसाइटी है जिसके लिए हम पूरे हिंदुस्तान में काम करते हैं। अलग अलग स्टेट्स में जाके, अलग अलग सिटीज़ में जाके जो उनकी प्रॉब्लम्स हैं उनके बारे में सुनते हैं। और हमारा यही मेन मोटो रहता है कि उन सब प्रॉब्लम्स को ले जाके हम हमारे राष्ट्रपति, हमारे प्रधानमंत्री और हमारे अमित शाह हैं, उन लोगों के पास ये सारी प्रॉब्लम्स को ले जाके और उसका कोई ना कोई सलूशन निकाला जाए। तो आज मैं यहाँ आई हूँ क्योंकि यहाँ पे मुझे बुलाया गया है
और यहाँ पे जो नेवी को ठीक है, इन्होंने जो भी डिसाइड किया है नेवी को वो लैंड देने के लिए, हम लोगों को उसमें कोई ऑब्जेक्शन नहीं है, लेकिन उससे जो इफ़ेक्ट होगा आने वाली जनरेशन पे, यहाँ पे जो एनवायरनमेंट है उसके ऊपर होगा, प्रदूषण के ऊपर जो असर होगा, उसके हम अगेंस्ट हैं, उसके लिए हम प्रोटेस्ट करना चाहेंगे और उसके लिए हम रोकेंगे। आपको याद होगा 1984 में जो भोपाल गैस कांड हुआ था, वो भी आज तक भी उसमें जो लोग हताहत हुए थे, उससे आज भी लोग, जो नए बच्चे जो पैदा हो रहे हैं अभी भी, वो लोग भी अब नॉर्मल हैं, अभी तक भी वो संभले नहीं हैं इतने सालों के बाद भी। तो हम नहीं चाहते कि वापस ये सारी चीज़ें फिर से रिपीट हो यहाँ पे। तो हम यही चाहेंगे कि ये सब चीज़ों के बारे में हमारी सरकार जो है उसके ऊपर थोड़ा ध्यान दे। तो हम उन्हीं को ये सब बताना मांगते हैं। ऐसे तो एक तरफ हम लोग बच्चों को स्कूल में सिखाते हैं पर्यावरण के बारे में कि मेक इंडिया ग्रीन, हम उन लोगों को प्लांट्स लगाना सिखाते हैं, और दूसरी तरफ हम जंगलों को ख़त्म करके और इन सब चीज़ों से प्रदूषण फैला रहे हैं। तो ये बात तो सही नहीं है, क्योंकि आने वाला जो फ्यूचर है हमारे बच्चों का, उसको हम लोग स्पॉइल कर रहे हैं। अभी आप देख सकते हैं जगह जगह कंस्ट्रक्शन हो रहे हैं, जगह जगह पेड़ काट दिए गए हैं, तो उन सब से हमारे को प्रदूषण ही फैल रहा है, कोई उससे हमको लाभ नहीं है, प्रदूषण ज़्यादा है। तो इन सब चीज़ों से हमारी जनरेशन, जो आने वाली जनरेशन है, वो स्पॉइल होगी, वो इफ़ेक्टेड होगी। तो हम लोग वो नहीं चाहते कि आने वाली जनरेशन जो है वो सफ़र करे इन सब बातों के लिए। तो जो भी करना है, अभी जैसे सर ने बताया कि ये सब अगर आपको लगाना है तो आप किसी आइलैंड में आप जाके ये सब काम कर सकते हैं, ना कि ऐसा सिटीज़ में, क्योंकि यहाँ की हवा हैदराबाद तक जाती है। तो यहाँ के जब जंगल काट दिए जाएंगे तो इसका इफ़ेक्ट सिर्फ यहाँ विकाराबाद तक ही नहीं रहेगा, ये हैदराबाद के सराउंडिंग जितना भी है सब जगह ये फैलेगा, सब लोग इफ़ेक्टेड होंगे इससे। तो इसलिए हम लोग चाहेंगे कि जो भी हमें करना है, जो भी कदम उठाना है, वो सरकार से हमको बात करके, हमारी जो भारतीय सरकार है, उसको चलाने वाली सरकार है, उन लोगों से हम लोग बात करें, स्टेट गवर्नमेंट से हम लोग बात करें। तो कोई ना कोई जब बात करते हैं तो उसका कोई ना कोई सलूशन निकलता है, बिना बात किए तो कोई सलूशन नहीं निकलता है। और ये काम किसी एक या दो लोग से नहीं हो सकता है। तो इसके लिए हम लोगों को एक जुट बनाना होगा, एक गुट बनाना होगा। सब मिल के जब काम करेंगे तो उसका कोई ना कोई हल ज़रूर निकलेगा। सो थैंक यू सो मच। मैं यहाँ पे आई और आप लोगों से बात किया। थैंक यू मैडम, अभी इसको इधर का प्रॉब्लम का आपको पीएम के और राष्ट्रपति को बोलने वाले हैं क्या? जी हाँ, हम यहाँ से जाके, और हमारे नरसिंह सर हैं, ये हमारे जी, तो अभी हम लोग 23 को जा रहे हैं यहाँ से दिल्ली, और ये सब प्रॉब्लम्स को लेके, क्योंकि हमारे साथ और भी 15 मेंबर्स हैं जो जा रहे हैं दिल्ली। जाके हम लोग राष्ट्रपति से और हमारे प्रधानमंत्री से, अमित शाह से पर्सनली हम लोग इस बारे में बात करेंगे, और राजनाथ सिंह सर से भी बात करेंगे। तो कोई ना कोई हल ज़रूर निकलेगा इस बात का हमें। लेकिन यहाँ के लोगों को भी हम यही बोलना चाहेंगे कि जो भी है वो हमारा साथ दें, ताकि आने वाली जो जनरेशन है वो इन सब चीज़ों से इफ़ेक्टेड ना हो। ప్రమాదం గురించి మాకు ఒక 20 డేస్ క్రితమే మాకు తెలిసింది, కాబట్టి దాని మీద మన అనంతయ్య, మన భారతీయ బౌద్ధ సంఘ్ అధ్యక్షుడు తెలంగాణ స్టేట్కి, ఆయన అన్న ఇట్లా జరుగుతుందనే విషయం మాకు చెప్పగానే నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఇమ్మీడియట్గా స్పందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమాదము ఎక్కడో పెట్టుకునేది మన ప్రాంతంలో తెచ్చి, ఆయన కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు, ఈ అనంతగిరి గుట్ట చెట్ల గాలి అంతా కమ్మటి గాలి, మనుషులను ఏ రోగం రాకుండా కాపాడుతున్న చెట్లు చాలా గొప్ప మాట చెప్పిన విషయాన్ని మనం అందరం విన్న విషయమే. మరి అదే చెట్టు లేకుండా చేసి చెట్లతో పాటు మనుషులు కూడా ప్రమాదమయ్యే పరిస్థితిని తెలిసి కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తక్షణమే ఇది రద్దు చేసి ఏ ప్రాంతంలో కావాల్సినో ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం ఇది మేము చెప్తున్నాము. మా భారతీయ బౌద్ధ సంఘ్ తరఫున మేము అడ్డుకోవడానికి భారతదేశం మొత్తం సిద్ధంగా ఉంటుందనేది మేము హెచ్చరిస్తున్నాం.